నిజంగా తెలంగాణ వాళ్ళని మర్చిపోయినట్టారు అందరూ. ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. సభాధ్యక్షులు, పెద్దలు, జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వారి వెంట కుటుంబం వెంట పనిచేసేటువంటి నాయకత్వంలో ఈరోజు జాగృతి నాయకత్వంలో దేశవ్యాప్తంగా జనగణన దాంట్లో భాగంగా కులగణన అంశానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వైశ్య వికాస వేదిక నుండి వారికి ధన్యవాదాలు చెప్తూ నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ సహచార మిత్రుడు ఇస్మాయిల్ గారు, నవీన్ ఆచార్య గారు, రామ్కోటి గారు, మా కూర రమేష్ గారు, మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు, మరియు మా నాగరాజు గారు, మా కావూరు వెంకటేష్ గారు, అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలుసు. ఇంతకుముందు సోదరుడు మహిళల గురించి మన మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు అన్నారు, ముద్దితల్లి నేర్వగరా అనే విద్య ముద్దార నేర్పించిన అని చెప్పి గురజాడ గారు అన్నారు. ఈరోజు ఏ పార్టీలో లేనటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చేసే జాగృతి ఆధ్వర్యంలో మహిళలకు సముచితమైనటువంటి స్థానం కల్పించినటువంటి జాగృతి అధ్యక్షురాలకు కవిత గారికి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు రాబోయే కాలంలో చట్టసభలో 33% రిజర్వేషన్ కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా వారి గొంతుని ఢిల్లీలో పార్లమెంట్లో నినదించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇందిరా పార్క్ దగ్గర పోయిన సంవత్సరం అద్భుతమైనటువంటి ఒక ధర్నా కార్యక్రమాన్ని తీసుకొని దాని ద్వారా బీసీలకు నేను అండగా ఉంటానని చెప్పిన విషయాన్ని కూడా ఈ జాగృతిలో సాధించినటువంటి విజయాల్లో కీలక భూమిక అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు, లేకపోతే బీసీలకు ఇచ్చినటువంటి 42%లో మద్దతు తెలిపిన అంశం కావచ్చు, రైలు రోకో విషయం కావచ్చు, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కిన మొక్కిన మెట్లు కానరానటువంటి పరిస్థితిలో ఆ రోజు ఉన్నటువంటి ఆమె యొక్క తెగువ, ఆమె యొక్క సాహసం, తెలంగాణ కల్చర్, బతుకమ్మ కల్చర్ని, ఒక ఫ్లోరల్ కల్చర్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత ఏకైక మహిళ కవిత గారికి దక్కిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సరే పార్టీలన్నీ పక్కన పెడదాం, సమాజంలో మనం మనుషులుగా జీవిద్దాం. సమాజంలో కులం అనేది మిత్రుడు చెప్పిన మనువాద శాస్త్రం లేకపోతే మనధర్మ శాస్త్రం ఎవడు రాసిండో మనకైతే ఆ మను అంటోడు తెలియదు. మనలో ఒక వివక్షను చూపించినటువంటి నేపథ్యంలో పేరుకు చెప్తున్నటువంటి అగ్రవర్ణ వైశ్యులం ఏవైతున్నామో వైశ్య జాతి కూడా రాజకీయ పరంగా మేము అట్టడుగు స్థాయిలో ఉన్న విషయాన్ని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. పేరుకు అగ్రవర్ణం ఉన్నది ఎక్కడ అంటే అధమ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి మా కులంకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి వైశ్య వికాస వేదిక నుండి మేము ఎన్నో కార్యక్రమాలు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా కవిత గారి యొక్క మద్దతు సహకారాలు అన్ని కూడా తీసుకొని వైశ్య సమాజం మొత్తం కవిత గారు ఎంబడి ఉన్నదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా యావత్ భారతదేశాన్ని యూనిట్గా తీసుకుంటాం, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో సుమారు 2017లో తెలంగాణలో వైశ్యులు అనేటోళ్ళు కోమటోళ్ళు స్మగ్లర్లు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఖండించినటువంటి అంశాన్ని ప్రప్రదంగా జాగృతి అధ్యక్షురాలు కూడా ఖండించి వైశ్య సమాజానికి అండగా ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. మరి ఇదే విధంగా ఈరోజు చెప్తున్నాం, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏదైనా సమాజం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా తప్పకుండా జాగృతికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని జాగృతం చేసే దాంట్లో ప్రజా జాగృతిగా మీరు పూర్తి స్థాయిలో పనిచేస్తారని ఒక నమ్మకం, విశ్వాసం కూడా మాకు ఈరోజు ఉన్నటువంటి విషయాన్ని మేము స్పష్టపరుస్తున్నాం. దాంట్లో భాగంగానే సరే జాతీయ స్థాయిలో మనం ఎక్కడెక్కడో అంతరిక్షంలో పోతున్నాం, రాకెట్ పంపిస్తున్నాం. ఎలన్ మాస్క్ వచ్చేసి పాలపుంతను కూడా లెక్క పెడుతుంది, కానీ పాపం మన భారత ప్రధాని మోడీ గారు మాత్రం ఇక్కడ ఉన్న కులాన్ని మాత్రం విస్మరిస్తున్నాడు. కులం లెక్క తేల్చలేకపోతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మరి ఈ టెక్నాలజీ ఉందనే దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా ఒక నిబద్ధతతోటి ఈరోజు ఈ అంశాన్ని లేవనెత్తలేదు. 33 అంశాలతోటి భారత ప్రభుత్వం ఒక గజెట్ని విడుదల చేస్తే దాంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటూ అదర్ దెన్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మనం ఎన్లో ఉన్నామో, ఏ కులంలో ఉన్నామో
ఒక పక్క కులరహిత సమాజం అని చెప్తున్నాం, కులాలకు కార్పొరేషన్లు ఇస్తున్నాం, తాయిలాలు ఇచ్చడం తన్నుకొని చావండి అని చెప్పి మనమే చెప్తున్నాం. కుల సంఘాలను ప్రోత్సహించేది ప్రభుత్వాలే చేస్తున్నాయి. మరి దాంతోపాటు ఆ కులంలో ఉన్నాం, ఆ కులంలో జీవించిన వారికి నువ్వు ఏ కులం అని చెప్పే బాధ్యత, నా కులం ఇదని చెప్పుకునేటువంటి బాధ్యత, ఆ గౌరవాన్ని మాత్రం భారత ప్రభుత్వం ఈరోజు చట్టసభలో తీసుకురానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. మనం బయట చెప్పుకుంటాం నా కుల నాయకుడు గొప్ప, ఈ కుల నాయకుడు గొప్ప అని చెప్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కూడా కులాలను అంటగట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కులగణన జనగణనలో భాగమైనటువంటి కులగణని తప్పకుండా తేల్చాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. దానికోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జనాభా 42% దానికి డెడికేషన్ కమిటీ వేసి మేము తీర్చినాము, ఒక లెక్క తీసినామని చెప్పారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2015 జూలై 18, 19 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 2 రోజుల్లో 48 గంటల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను మొత్తం మేము లెక్కించామని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. మరి భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక గౌరవప్రదమైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో గౌరవాన్ని తీసుకొచ్చిండ్రు. మరి సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు మాత్రం ఇంతవరకు ఎవరికి ఏ కులానికి అందలే. ఏ కుల లెక్క కూడా ఈ రోజు వరకు పబ్లిక్ డొమైన్లో లేనటువంటి బాధ్యత మరి ఆ రోజు ప్రభుత్వం విస్మరించింది. అదేవిధంగా ఈరోజు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే కాదు, మేము కులగణన సర్వే చేసి దీని ద్వారా మేము బీసీలకు అండగా ఉంటాం అని చెప్పి మరొకసారి బీసీలను మోసం చేసే విధంగా ప్రయత్నం చేసి ఈరోజు కూడా జనాభా లెక్కని కూడా ఆ కులగణన అంశాన్ని మేము డెడికేషన్ కమిటేషన్ అని చెప్పి చెప్పారు, కానీ ఈరోజు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలే. ఏ కుల నిష్పత్తి ఎంత అని చెప్పలే. మరొక విషయం ఇంతకుముందు మిత్రులు మాట్లాడారు, అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మేమేమంటామంటే ఒకవేళ మేము పుట్టుకనే కులంతో కాదు కదా, పుట్టిన తర్వాతనే కుల నేపథ్యం వచ్చేటువంటి అంశాన్ని పరిగణనగా తీసుకొని మేము ఈ కులవాడు అని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వ లెక్కలు ఏతునో ఆ ప్రభుత్వ లెక్కల్లో భాగంగా ఈడబ్ల్యూఎస్లో కూడా మేము కూడా అదే అడుగుతున్నాం. ఈడబ్ల్యూఎస్లో జనాభా తామాషా ప్రకారం ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు ఏ రకమైతే ఏబిసిడి వర్గీకరణ కావాలన్నారో బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ కావాలి. అలాగే మా ఈడబ్ల్యూఎస్లో కూడా ఒక వైశ్య బిడ్డగా వైశ్యుల్లో రాజకీయంగా మేము అస్పృశ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో మా డిమాండ్ కూడా ఈడబ్ల్యూఎస్లో కూడా వర్గీకరణ చేయమంటాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక కులానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కులాలని ఎవరు కూడా ఈ కులం అనే దానికి సబ్ క్యాస్ట్ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ఒకవేళ ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ కాపు బీసీ అవుతారు, ఆంధ్రప్రదేశ్ పోతే ఓసీ అవుతారు, ఇక్కడ ఉన్నటువంటి బలిజ బీసీ అవుతారు, కర్ణాటక పోతే ఓసీ అవుతారు. మరి ఈ క్లాసెస్ అన్ని కూడా చేయాల్సినటువంటి బాధ్యత జనగణనతో పాటు కులగణనలో చేయాలి. మరి అంత పెద్ద గొప్ప అంశాన్ని తీసుకున్నటువంటి కవిత గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. తప్పకుండా రేపు జరగబోయేటువంటి 33 అంశాలు ఏతున్నాయో దాంట్లో సబ్ క్యాస్ట్ మాత్రం డెఫినెట్గా చేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసం మరొక ఉద్యమాన్ని తీసుకున్నందుకు వారికి సభాముఖంగా జాగృతి గారికి మరి మా వైశ్య వికాస వేదిక నుండి పూర్తి మద్దతు, పూర్తి అంశాల్లో మేము కలిసి పనిచేయడానికి కూడా ఈ సభావేదిక ద్వారా మా వైశ్య సమాజం మొత్తం మీకు అండగా ఉంటుందని చెప్పి మరొకసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్ల గురించి ఎవరు అడగట్లేరు. ఇటు బీసీలు కానివ్వండి, ఇటు ఓసీలో ఉన్నటువంటి కానివ్వండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయపరమైన అంశం ఏముందంటే బీసీ సంఘాల సోదరులకు కూడా చెప్తున్నా, అయ్యా మీ సంఘాలు ఉండొచ్చు కానీ మీరు అందరూ మాత్రం ఏకమయ్యేటువంటి పరిస్థితి లేదు. దాంట్లో కూడా మీ బీసీ సంఘాల కుట్రనే ఉన్నది. ఒకవేళ కనుక మీరు నిజాయితీగా నిస్సిగ్గుగా నికాసుగా పనిచేస్తే మాత్రం డెఫినెట్గా మీరు 42% రిజర్వేషన్ సాధించుకుంటారు. దానికోసం కూడా కవిత గారు పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే అంశంలో రేపు రాబోయే ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్లకు నిన్ననే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము వైశ్య సమాజం నుండి వైశ్య వికాస వేదిక నుండి ఒక డిమాండ్ చేసినాం, ఒక అప్పీల్ చేసినాం కవిత గారికి. మా జనాభా దామాషా ప్రకారం మేము 5% ఉన్నామని చెప్పి అనధికారిక ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలు, ఆ అనధికార లెక్కలతో పాటు మాకున్నటువంటి సెన్సెస్, మాకున్నటువంటి సంఘాల చరిత్రతోటి మేము తీసుకున్నటువంటి లెక్కల్లో 4 to 5% మా వైశ్య సమాజం ఉంది. మా వైశ్య సమాజం కోసం జాగృతి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి జరగబోయేటువంటి ఫిబ్రవరి 11 జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, నగర మేయర్ ఎన్నికల్లో కూడా మాకు పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఒకవేళ మీరు కనుక ఆ గుర్తును తీసుకుంటే, లేకపోతే రాబోయే కాలంలో జాగృతి నుండి చేసేటువంటి ప్రజల కోసం చేసి ప్రజల్ని జాగృతం చేయడంలో ప్రజా జాగృతిగా ఆవిర్భవించినా తప్పకుండా వైశ్య సమాజం మీ వెంట ఉంటుంది. వైశ్యుల కోసం మీరు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే రాజకీయంలో మేము అస్పృశ్యులుగా ఉన్నాం, అంటరాని వారుగా ఉన్నాం.
పేరుకు అగ్రవర్ణం చెప్తున్నాం, ఎక్కడ కూడా మాకు లేదు. మా దాంట్లో ఉన్నటువంటి వైశ్య సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మోర్ దెన్ 80% ఈరోజు అనగా దుఃఖపడ్డం, ఆర్థికంగా చితికిపోయినటువంటి వ్యవస్థ ఉంది. ఎందుకోసం అంటే నగరీకరణ, పాశ్చాత్య ధోరణులు, లేకపోతే ప్రపంచీకరణలో భాగంగా మాల్స్ వచ్చి ఉన్నటువంటి మా యొక్క వ్యాపారాలు మొత్తం కొల్లగొట్టుకుపోయినాయి. వ్యాపారంతో ఇమిడిపడ్డటువంటి కులం కాబట్టి ఈరోజు ఉత్పత్తి కులాలని మొత్తం పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా జాగృతి వారు మా జాతిని కూడా జాగృతం చేస్తారనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి జాగృతి నాయకత్వానికి, ముఖ్యంగా నాటి నుండి నేటి వరకు దాదాపు 18 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మీ వెంట ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా మీకు పర్సనల్గా మా సమాజం మొత్తం ఉన్నది, తెలంగాణ ఉద్యమకారునిగా మీ వెంట ఉన్నాం. ఇంకెప్పుడైనా కూడా ఏ అవకాశం వచ్చినా మీ వెంట కలిసి పనిచేయడం కోసం మేము పూర్తి స్థాయిలో ఉన్నామని చెప్తూ సభాముఖంగా తెలియపరుస్తూ, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘాన్ని కూడా ప్రప్రదంగా మీరు గన్ పార్క్ దగ్గర తీసుకున్నటువంటి అంశం ఏదైతుందో దాని విషయంలో కూడా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమకారుల కోసం చేసేటువంటి సంక్షేమ సంఘం నుండి చేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరు పెద్దల పాత్ర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ప్రజా సంఘాలని ఈరోజైతే అన్ని కుల సంఘాలని మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అన్ని ఎట్లా తీసుకున్నారో రేపు రాబోయే కాలంలో మీరు చేసేటువంటి పోరాటాలకు ప్రజా సంఘాలందరూ కూడా కలుపుకొని పోయే విధంగా జాగృతి కృషి చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా జాగృతి కవితక్క గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ, జై వైశ్య, జై భీమ్.